సెప్టెంబర్ 22 ఆదివారం 2024 శ్రీ హరిహరపీఠం కొప్పెల్ సిటీలో హరిహరాదుల సమక్షంలో మనం ఉన్నాము. ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం ఈ దేవాలయంలో జరిగింది. ఇది ఒక ఆరంభం మాత్రమే. దీంట్లో మనతో పాటు స్పెషల్ ప్రత్యేకత ఏంటంటే శ్రీ స్వర వీణాపాణి వారు మన దగ్గర ఉన్నారు. సరస్వతీ పుత్ర కటాక్షులు మన దగ్గర ఉన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ 72 రాగాలని మేళవించి కంటిన్యూస్గా 2.5 రోజులు అని చెప్తాను క్లుప్తంగా, 2.5 రోజులు క్లుప్తంగా లండన్లో సాధించినందుకు, వాయించినందుకు, మ్రోగించినందుకు గిన్నిస్ వాళ్ళు తీసుకొని ఆ యొక్క అర్హతను గెలిపించుకొని తెలుగువాడిగా సంగీత ప్రపంచంలో నేర్చుకున్నది, ఆ జర్నీలో ఎన్నో ఉన్నవి, అవన్నీ కూడా నేర్చుకున్నది నా దగ్గరే ఉంచుకోవటం కాదు, ఒక 10 మందికి పంచుతానన్న ఆలోచనతో వచ్చారు. ఇప్పుడు మన దేశం అమెరికా ఎలా వచ్చారు అంటే మెక్సికో ద్వారా వచ్చారు. మెక్సికో వెళ్ళి వచ్చారు. ఆ మెక్సికో ఎందుకు వెళ్ళారు, ఏమిటి వెళ్ళారు? స్వర వీణాపాణి వారు చెప్పండి. నమస్కారం అండి చిన్ని గారు. నేను ఆయన ఎప్పుడు చిమ్నీ గారు అంటూ ఉంటాను. అది విచిత్రం ఏంటంటే చిన్ని అనేది చిన్న పదం కాదండి. చిమ్ని అంటే వెలుగును పంచేటువంటి ఒక అందువల్ల ఆ వెలుగును మీరు ఇవ్వాలని కొనుక్కున్నారు కాబట్టి మీ పిఎస్పి గురించి తెలుసుకొని మీరు చెప్పగా పీపుల్ సేవింగ్ పీపుల్ అనేది చాలా గొప్ప కాన్సెప్ట్ అండి. ఆ కాన్సెప్ట్ వారు చేయటం, ఆ కాన్సెప్ట్ తగ్గట్టుగా నేను ఇలా ఈ మ్యూజిక్ థెరపీ చేయటం, మేమిద్దరం కలవటం, మమ్మల్ని ఇద్దరిని సూర్య గారు కలపటం, అది ఎంతో కలపాలి అనేది భగవత్ సంకల్పం అండి. కలవటం దైవ నిర్ణయం. కాబట్టి మీకు మంచి సంకల్పం ఉంది కాబట్టి నాకు వారిని కలిపారు సూర్య గారు, లేకపోతే జరిగేది కాదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో సమక్షంలో ఇవాళ నేను ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉందండి. ఇదండి. సో పిఎస్పితో పీపుల్ సేవింగ్ పీపుల్ అంటే ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ దృష్టి పెట్టుకుని వారు 13 ఏళ్ల బట్టి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన అందరికీ తగ్గించాలని, వారికి అందరికీ మానసిక సాంత్వన కలిగించాలని, వాళ్ళు ఆనందంగా ఉండాలని, ఆనందంలో పాలు పంచుకోవాలి, ఆ ఆనందమైన తన ధ్యేయంగా పెట్టుకున్నారు చిన్ని గారు. వాళ్ళ ఆనందమే తన ధ్యేయంగా పెట్టుకున్నారు కాబట్టి నాకు నచ్చిందండి ఆ కాన్సెప్ట్. అందుకనే ఈ రోజు ఇక్కడికి వచ్చానండి. మా కార్యక్రమం మీకు నచ్చింది, మీ కార్యక్రమం మాకు నచ్చింది. నేనైతే మీ గురించి చెప్తాను. 72 మేళకర్త రాగాలు అన్నారు కదా, సో అది ఎలా జరిగింది? మీరు నాకు ఇంకా ఆన్సర్ చెప్పలేదు. మీరు మెక్సికో ఎందుకు వెళ్ళారు, మెక్సికో నుంచి ఎందుకు వచ్చారు, అది చెప్పండి. తర్వాత నేను మాట్లాడతాను. 2 ముక్కల్లో చెప్పండి. సంతోషం అండి. మాంటరీలో నేను వెళ్ళినటువంటి 2 పనుల మీద వెళ్ళానండి. ఒక పని, నేను నోబెల్ వారు నన్ను ఇన్వైట్ చేశారు నోబెల్ సమ్మిట్కి, అక్కడికి వెళ్ళొచ్చాను. అలానే ఇక్కడ మన తెలుగు సంఘం వారి కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మాండంగా, ఇది మాంటరీలో చరిత్రలో మొదటిసారి సంఘం అంట తెలుగు వాళ్ళు కలవటం. చాలా తక్కువ మంది, వాళ్ళ ఆనందానికి రాత్రి అవతలేవు. ఈ టైంలో నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను అక్కడ. వాళ్ళ ఆనందానికి అవతలేవు. సార్ మీరు మా తొలి గెస్ట్ సార్, ఎవ్వరూ ఇంతవరకు మా దేశంలో ఇలా చేయలేదు సార్, మేమందరం ఇవాళ కలిసామని ఎంత హృదయంగా జరిగిందో. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే చివరిలో స్మార్ట్ ప్లే చేయటం, పరవశించి నాకు ఎందుకు ఆనందం కలుగుతుందంటే చిన్ని గారు, నేను చేయటం కాదండి, చేసిన తద్వారా మీరందరూ ఆనందపడుతున్నారు హృదయంగా, అది నా మనసుకి సాంత్వన కలుగుతుందండి. సూర్య గారు ఇంతకన్నా ఏమంటాను? నేను ఇంగ్లీష్ లో మాట్లాడతానండి, సో దట్ అట్లీస్ట్ ది కస్టమర్స్ టు అండర్స్టాండ్ దట్ వాట్ వీణపాణి గారు ఈజ్ వన్ ఆఫ్ ది Venapani Gari is one of the Guinness book record in the world. What he created, the spiritual, what he says, we born with the music inside, like Shiva Parvati, and due to that, where we can eliminate all the stresses or any anger or any egos, so we can lead a peaceful life. When we are peace, automatically even our brain functions 10 times much better than that. His effort to make globally every human possible to live with the peace, happy and joy. So within the birth, everybody has inside that music what he is putting an effort to bring out that music. So make sure that everybody leads such kind of a life. And he is really Saraswati Kataksh Venapani, one of the blessed soul, and we are really feeling honored at what is performed here in the temple in front of the God, Lord Venkateshwara. And Mr. Chinnigaru, I know him for almost 2 decades. Still he looks younger, more than 20 years before.
I don't know what is the power. He should tell that one. హరిహర And really, really, thank you very much, Venapani garu. What you're doing is very impressive. You are like another noble person. And honestly, my vision, my bhavana inside, you should get a Nobel Prize one. And this is from my heart. ఇప్పుడు వీణాపాణి వారు మీరు చెప్పారు, మీ జర్నీ చెప్పారు, మీ వృత్తి చెప్పారు. దీంట్లో మీకు స్మార్ట్ని తీసుకురావాలని ఏ విధంగా అనిపించింది, ఎలా వచ్చింది, అనంతకదే వచ్చిందా లేదా మీరు కావాలని తెచ్చారా, ఇది చెప్పండి. ఎందుకంటే మనము పిఎస్పితో, పీపుల్ సేవింగ్ పీపుల్తో అనుసంధానమే స్మార్ట్. ఆ స్మార్ట్ గురించి కొంచెం చెప్తే అందరూ కూడా ఆనందపడతారు. చిన్ని గారు ఎప్పుడు పెద్ద ప్రశ్నలే అడుగుతుంటారు. ఇంతకని అడిగింది ఏంటంటే స్మార్ట్ పుట్టుకు అడిగారు, ఇంకెంతకన్నా ఏం లేదు. ఇది పుట్టడానికి కారణం అండి, నేను సంగీతం ద్వారా ప్రయాణం చేస్తున్నాను. అంటే 72 మేడ కత్రాగాల అంశం తీసుకొని అందరికీ అందాలని, 1,00,000 మందికి ఉచితంగా అందాలని చేస్తున్నప్పుడు ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. సంగీతంతో సంబంధం లేని వాళ్ళని, సంగీతాన్ని ఆస్వాదించలేని వాళ్ళని, సంగీతం గురించి తెలియని వాళ్ళని, సంగీతం ఇష్టం లేని వాళ్ళని, సంగీతంతో సంబంధం లేని వ్యక్తులకు నేనేం చేయగలను? వెరీ నైస్. నాకు పుట్టిన ఆలోచన ఏంటంటే నా సంగీతం ద్వారా సంగీతం తెలియని వాళ్ళకి, సంగీతం ఇష్టపడని వాళ్ళకి, సంగీతంతో అసలు ఏమాత్రం పొసగని వాళ్ళకి ఏం చేయగలను అని ఆలోచిస్తే అప్పుడు ఏం పుట్టిందంటే ఆలోచన, ఎప్పుడైనా మనం ఆలోచించాల్సిన ఒకటి ఉందండి. నా షూస్లో ఉండి నా గురించి ఆలోచించుకుంటే ఎప్పుడు కుదరదండి. మీ షూస్ గురించి, మీ గురించి, మీరు ఎలా వస్తున్నారు, మీ ప్రయాణం ఎలా చేస్తున్నారు, మీ ప్రయాణంలో నేను ఏమన్నా ఉపయోగపడతానా మీకు, మీ మార్గంలో నేను ఏదైనా ఒక్క క్షణం ఉండగలనా, ఒక అడుగు వేయగలనా మీతో పాటు అని ఆలోచిస్తే భగవంతుడు మనకు మార్గాలను తెలుస్తాయండి. ఈ కార్యక్రమం పుట్టడానికి అదేనండి. ఇప్పుడు స్మార్ట్ అని ఎందుకు అనుకున్నానంటే, ముఖ్యంగా స్మార్ట్ చేయాలంటే అవతల వాళ్ళకి హృదయం ఉండాలి, సంగీత హృదయం ఉండక్కర్లా. మిగతా వాళ్ళకి ఆలోచన ఉండాలి కానీ 72 రాగాల ఆలోచన అక్కర్లా. మిగతా వాళ్ళకి తలంపు ఉండాలి కానీ సంగీతం నేర్చుకోవాలని తలపు ఉండక్కర్లా. కాబట్టి నేను ఏం చేశాను, ఒక్కసారిగా ఈ డోర్స్ అన్ని క్లోజ్ అయిన వాటిని తెరిచేసి నాకున్న డోర్ని మూసేసుకొని వాళ్ళ డోర్ తెరుచుకొని అటు వెళ్ళిపోయినా. ఏంటి వాళ్ళ డోరు? ప్రతి మనిషికి హృదయం ఉంటుంది, ప్రతి మనిషికి హృదయానికి గాయం ఉంటుంది, హృదయానికి ముళ్ళు తగులుతాయి, హృదయానికి పూలు తగులుతాయి, ఎన్నో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. ఎదుటివాడు ఒక మాట అంటాడు, సున్నితంగా అంటాడు, వీడు 10 రోజులు మనసు మీద పడుకొని ఏడుస్తూనే ఉంటాడు ఒక మాట అందువల్ల. ఎందుకు ఏడవాలి? ఒక్క మాట అన్నందువల్ల. దట్స్ కాల్డ్ హార్ట్. సో మనిషి ఏదైనా తట్టించగలడు కానీ హృదయానికి ఏదన్నా తగలరాని దెబ్బ తగిలితే భరించాడు. ఆ హృదయానికి చేసే వైద్యమే స్మార్ట్. చాలా చక్కగా చెప్పారు. స్మార్ట్ అంటే సింక్రొనైజ్డ్ మ్యూజిక్ అండ్ రిలీఫ్ థెరపీ. మీరు ఎవరైనా సతతం అవుతుంటే ఏంటి స్మార్ట్ అంటే, బీయింగ్ స్మార్ట్ అంటే ఇది స్మార్ట్. పీపుల్ సేవింగ్ పీపుల్ కి ఏ విధంగా మనం అనుసంధానం అయ్యామని అంటే దాని ఉపోద్ఘాతం కొంచెం. పీపుల్ సేవింగ్ పీపుల్ అనేది 13 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది డాలస్ లోనే, మన ఊళ్ళోనే, ఈ ఊళ్ళోనే. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మనకి 23 చాప్టర్లు ఉన్నాయి దేశంలో. వీ హ్యావ్ 23 చాప్టర్స్ ఇన్ ద కంట్రీ. సో దాంట్లో మనము పీపుల్ సేవింగ్ పీపుల్ 2 రకాల విభాగాలు చేస్తున్నాం. సేవ్ యువర్ లైఫ్, సేవ్ ఏ లైఫ్. అంటే ఒక ప్రాణాన్ని మనం కాపాడండి అని అంటే ఏంటంటే, క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళ, లేకపోతే ఏది బాధపడుతున్నారు, బ్లడ్ డొనేషన్ చేయొచ్చు, అందరూ కూడా ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు. అది సేవ్ యువర్ లైఫ్ కాన్సెప్ట్ లో స్వర వీణపాణి కరెక్ట్ గా సెట్ అయ్యారు. అందుకు మనం మాట్లాడుతున్నాం. ఏమిటి సేవ్ యువర్ లైఫ్ ఏంటి, స్మార్ట్ ఏంటి అనేది ఆలోచిస్తుంటే, సేవ్ యువర్ లైఫ్ ఫ్రమ్ హెల్త్ ఇష్యూస్. ఈ రోజులో చూస్తున్నాం కదండి, 30-40 సంవత్సరాల్లోనే స్ట్రోక్ అన్నారు, హార్ట్ అటాక్ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఒబేసిటీ నడుస్తుంది, డయాబెటీస్ వస్తున్నాయి, రకరకాల స్ట్రెస్. అందువల్ల పిఎస్పి, పీపుల్ సేవింగ్ పీపుల్ ఎలా తీసుకుందంటే, స్మార్ట్ అనే ఒక ఈ మ్యూజిక్ థెరపీని కూడా మనము రోజు కూడా యోగా, మెడిటేషన్ చూస్తున్నాం కదా, ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ హెల్త్, దాంతో పాటుగా సమానంగా మ్యూజిక్ థెరపీని కూడా తీసుకురావాలనే ఆలోచనతో ఈ శ్రీ హరిహర పీఠంలో ఈ రోజు మనము ప్రస్థానం స్టార్ట్ చేశాము. ఇది ఆరంభం మాత్రమే. మనము దీన్ని దూరం తీసుకువెళ్ళడానికి ఎవరి చేతుల్లో ఉంది? ఈ హరిహరాదులు ఉన్నారు మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. ఇక్కడ మన ప్రేక్షకులు, ప్రజలందరూ ఉన్నారు ఇక్కడ. ఇది వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తే అది మన ఆలోచన, మన అనుసంధానం స్టార్ట్ అయింది. ఇంకా అంతా వాళ్ళకు వదిలిపెడదాం. ఆయన ఆశీస్సులు తీసుకుంటూ వెళ్ళిపోదాం. అదొక్కటేనండి మనకు కావాల్సింది.
దీనివల్ల మనకంతా కూడా మనకి సరిపోతుంది. మీ యొక్క స్మార్ట్ యొక్క సపోర్ట్, మా యొక్క పీపుల్ సేవింగ్ పీపుల్ సేవ్ ఏ లైఫ్ కింద వచ్చే విషయం అంతా కూడా మనకి ప్రతి మందికి కూడా పంచుదాము. ఒక్క క్వశ్చన్ అండి చెప్పండి. వీణపాణి గారు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బీయింగ్ వరల్డ్ వైడ్ గ్లోబల్ లీడర్ అండ్ ఆల్. The lot of people, they are into depression in spite of them making big money. Separations, divorces, or business losses, staying alone. What your suggestion, at least to minimize that, what they should do? I'd really appreciate if you can share. ప్రశ్నలోనే జవాబు ఉంటుందండి. మనకి చిన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఒరేయ్ సుఖంగా ఉండాలంటే ఎంతలో ఉంటే అంతలో ముచ్చుకోరా అంటారు, పూర్వపదం. Can you tell in English? Yeah. So the answer I should try to expose it in English. Our elders says you will be happy to the extent of your limits అంటారు. To the extent of your valuables, your movements, don't exceed that. Can you little bit elaborate? Exactly. In the sense, suppose if I have money 1 crore with me, I try to do the future plans with somebody getting or 2 crores, 3 crores, 5 crores. I don't go for 500 crores. That is only the problem, this juncture. Everybody enters with some power. Everybody enter the other issues with some power and money. When he is getting back, he thinks unnecessarily much more things. Suppose if I am moving with 500 employees regularly, I think if it is 50,000 employees, that burns him. I am maintaining 500 employees properly, and feeding is going on for 500. But I think it will reach 1,000. It's okay. It will reach 1,500. Okay. Suddenly, I think if it can be as 50,000, it will be happy, and he starts the journey. Then he is getting back. You go and think all these things. సో దాన్ని తెలుగులో ఏమనాలంటే, ఎంతవరకు మనం ఉంటే టు ది ఎక్స్టెండ్ ఆఫ్ అవర్ థింగ్స్ వీ షుడ్ షేర్ దట్ ఓన్లీ, డోంట్ ఎక్సీడ్ ది లిమిట్స్. అంటే ఇన్ ఎ బ్రైటర్ వే, బ్రాడర్ వే, వీఆర్ గెటింగ్ బారోస్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. యు ఆర్ ఇంటలెక్చువల్, హీ గాట్ సో మచ్ బ్రెయిన్. అంటే వాట్ ఐఎమ్ టెలింగ్, ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ అరౌండింగ్ మీ ఇన్ దిస్ ఇష్యూస్. సో మెనీ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ ఓన్లీ. దే ఆర్ వైజ్, దే ఆర్ నాలెడ్జబుల్ పర్సన్స్. They are taking and giving, they know, but the problem is their planning are not within their hands. They are giving 1 lakh, they are planning for 1,000 crores. How it is possible? You had 1 lakh, you go for 10 lakh at least to getting the borrows or anything. Even the people have $10 million, still they look for the more money. That is very 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 dangerous to the next generation also. సో ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, నేనుగా ముగింపుగా మాట్లాడంటే, డల్లాస్ నగరానికి వచ్చానంటే నా జీవితంలో ఇది ఇతర దేశాల్లో నాకు పుట్టిల్లు. ఇంకొక మాట లేదు, ఇతర దేశాల ప్రపంచంలో నాకు పుట్టిల్లు. ఇది పుట్టిల్లు చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా నా జీవితం లేదు. తోటకూర ప్రసాద్ గారు, వెన్న మురళి గారు, జగదీశ్వరన్ గారు, మన సత్యం గారు, చిన్న సత్యం గారు, వీళ్ళందరూ నేనంటే ప్రేమ, నేనంటే ఇష్టం. ఇప్పుడు మీరు ఎలా అయితే నన్ను తీసుకొచ్చారో, ఏమీ లేని రోజు వాళ్ళు నన్ను అలా తీసుకొచ్చారు. వీణాపాణికి కొంచెం నలుగులో తెలిసిన తర్వాత 100 మంది వస్తారు తీసుకురావడానికి, కానీ వీణాపాణికి ఏదో శక్తి ఉంది అని గ్రహించిన డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను. అలానే వెలగపూడి ప్రకాష్ గారు ఉన్నారు, వారు కూడా నన్ను ఎంత గౌరవించారు. ఉపాధ్రష్ట వారు, ఎంతమంది పేర్లని, జగదీశ్వరన్ గారు, ఎంతమంది పేర్లని చెప్ప నేను, ఎంతమంది ఉన్నారంటే నా ఎదుగుదలని సమాజం ఎదుగుదలగా భావించారండి. వీణాపాణి గారికి ఎదుగుదలంటూ లేదు. నలుగురు సంగీతం నేర్చుకుంటే ఆనాడు పెడతారు. ఎందుకంటే తోటకూర ప్రసాద్ గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయాలని ఎంతో ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం జరగకపోయినా వారి ద్వారా ఆ ప్రయత్నం జరిగింది. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా చాలా సంతోషం అండి. This is a kind of a beginning. What we are actually talking about is that people saving people, and this is what actually starts with SMART. And one thing that we wanted to really clearly mention is that SMART therapy, the synchronized music and relief therapy, is not just for the people who are sick. That's what we wanted to mention about these things, that
we have everyone has a day-to-day stress. Everyone has a day-to-day mental understanding about things, right? Depression, discouragement, all those, but not only for the people who are sick, like a cancer patients or anyone. So this is what we wanted to make sure saving people is coming out for all of you with smart, to give you all the possibilities of day-to-day stress relief, mental happiness, mental understanding, and for those who are actually going through with mental illnesses. And with that, thank you so much, Sri Harihara Peetam and the whole board, and then IASIA News. Thank you so much, and it's been a pleasure and honor actually having IASIA support to reach out to more and more people. Thank you so much, IASIA. Thank you, Venapani garu. నమస్కారం అండి. ఐఏసీ వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.